అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ ఇష్యూ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కలవడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్, ప్రస్తుతం ఉన్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కూడా హజీరాకు సంబంధించిన ఎర్రబాటుకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి అత్యంత దారుణంగా రేప్ చేసి చనిపోయినటువంటి ఘటన కూడా లోకేష్ అక్కడ కలవడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడండి? అదే సార్, అదే మాకు వస్తున్న అనుమానం కూడా అదే. ఇప్పుడు చిన్న కులం వాళ్ళు, డబ్బు లేని వాళ్ళకి అన్యాయం జరిగితే కనుక న్యాయం చేయమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు వచ్చినప్పుడు, మరి ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు రెడ్ బుక్లో ఎందుకు హజీరా పేరు కానీ సుగాలి ప్రీతి పేరు కానీ ఎందుకు రాసుకోలేదని అడుగుతా ఉన్నారు. మరి వాళ్ళ ఇంటి వాళ్ళకు మాత్రమే కాదు కదండి, వాళ్ళ ఇంటి వాళ్ళని అంటేనే బాధపడి అన్నీ చేసేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు అరే ఒక చదువుకున్న అమ్మాయిని, అమ్మాయి హజీరా అనే అమ్మాయిని మరి ఎవరికైనా మాన ప్రాణాలు ఒకటి కాదా అని నేను అడుగుతున్నాను. మరి మీ ఇంట్లో వాళ్ళని అన్నప్పుడు అంత బాధగా పడ్డారు, మేము కూడా బాధపడ్డాం. ఎందుకంటే ఒరే ఏ ఆడపిల్లైనా ఆడపిల్ల అనకూడదని. మరి మీకు మా మీద అలాంటి జాలి కానీ, మీకు మా మీద అలాంటి న్యాయం చేయాలనే ఉద్దేశం ఎందుకు రావడం లేదని నేను ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.